Hello, my dear friends. Welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis Come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో మీ అందరికీ 1st April మండే. సో ఫ్రెష్ మంత్, ఫ్రెష్ వీక్ కదా. సో మండేతో మనం టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో మొన్న సాటర్డే 30th వచ్చినటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి అసైన్మెంట్తో మనం మన సెషన్ అయితే స్టార్ట్ చేసుకుందాం, రైట్? సో ఇక్కడ ఏమొచ్చిందమ్మా? సో ఎవరెవరైతే ఆన్సర్ చేస్తున్నారో ఆల్రెడీ ఈజీగానే ఉంది. ఐ థింక్ యూ డి నాట్ గెట్ ఇన్ టు దిస్ మచ్, అంత ఇబ్బంది అయితే పడి ఉండరని అనుకుంటున్నా. ఈజీగా ఆన్సర్ చేసి ఉంటారు. ఇన్ ఎ సెపరేట్ స్టేట్మెంట్, నోబెల్ లారెట్ అమర్త్య సేన్ ఎక్స్ప్రెస్ ది సెన్స్ ఆఫ్ డాష్. మనకు జనరల్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనే పదం బాగా అలవాటు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది మనకు బాగా అలవాటు ఉన్నటువంటి ఫ్రేజ్ అది కదా, సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎట్ దిస్ బేసిక్ డాష్ ఆఫ్ హ్యుమానిటేరియన్ ఫ్రీడమ్ ఇన్ మై ఓన్ కంట్రీ. అయితే అతను ఏం ఎక్స్ప్రెస్ చేశారు? బాధను వ్యక్తం చేశారా, ఆనందాన్ని వ్యక్తం చేశారా? సెన్స్ ఆఫ్ గ్రీఫ్ కూడా అనొచ్చు. సెన్స్ ఆఫ్ గ్రీఫ్ అంటే పెయిన్ అని, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మనకి నార్మల్గా అలవాటు ఉన్న ఫ్రేజ్. ఓకే, సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి? నౌన్ కదా, ఇక్కడ నౌన్ అయితే ఉండాలి కదా. తర్వాత ఇది బేసిక్ యాడ్జెక్టివ్ కదా, అంటే ఇక్కడ కూడా నౌన్ ఉండాలి. బేసిక్ డాష్. ఓకే ఓకే సెన్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, సెన్స్ ఆఫ్ లాడేటరీ చూసారా? ముందు ఎలిమినేట్ చేద్దాం. లాడేటరీ ఇది యాడ్జెక్టివ్. లార్డ్ వర్బ్, లార్డ్ని మనం వర్బ్ ప్రైజ్ అంటాం కదా. సో మొత్తం మీద యాడ్జెక్టివ్ కాబట్టి దీన్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అట్ దిస్ బేసిక్ అవుట్లుక్ ఆఫ్. అవుట్లుక్ అంటే మీకు తెలుసు కదా, జరగబోయేదాన్ని కూలంకుషంగా, అంటే ఒక అవుట్లుక్ అంటే ఏంటంటే బేసిక్గా మనం దాన్ని ఎలా చూడొచ్చు అన్న దానికి ఒక వాట్ వి సే బ్రీఫ్గా మనకి ఏదైనా చూపించేదే అవుట్లుక్ అంటాం, రైట్? అవుట్లుక్ అంటే ఒక రిపోర్ట్ని బేస్ చేసుకుని మనం ఎలా ఉంది సిచ్యువేషన్ అంతా అన్నది ఒక 1 yearలో డేటా అంతా అనాలిసిస్ చేసి ఆ డేటాను చూసి ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఫ్యూచరిస్టిక్గా ఉందా, ప్రామిసింగ్గా ఉందా, లేకపోతే చాలా క్రైసిస్లో ఉందా, అలాంటి సిచ్యువేషన్స్ని మనం స్టడీ చేయడానికి అవుట్లుక్ అన్నది రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఒక అవగాహన అనమాట. దట్ ఈస్ అవుట్లుక్. సో ఎనీవేస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటున్నారు, ఎక్స్ప్రెస్ ది సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు. ఎక్స్ప్రెస్ అంటామా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఎక్స్ప్రెస్ చేయం కదా, దట్ ఈస్ రాంగ్. సో హ్యూమర్ కూడా కాదు, నౌనే కావచ్చు, కానీ ఎక్స్ప్రెస్ ది సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది రాంగ్. హీ హ్యాస్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటాం. ఎక్స్ప్రెస్ ది సెన్స్ ఆఫ్ డాష్ అది కాదు. ఇన్ మై ఓన్ కంట్రీ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అన్నది ఏమవుతుంది అక్కడ? హ్యూమన్ ఫ్రీడమ్. బేసిక్ రైట్స్ నౌనే, వైలేషను నౌనే, ఇండిగ్నేషను నౌనే, డిసప్పాయింట్మెంట్ నౌన్. ఈ సెన్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ వాడాలా, ఇండిగ్నేషన్ వాడాలా? అట్ దిస్ బేసిక్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ ఫ్రీడమ్, బేసిక్ రైట్స్ ఆఫ్ హ్యూమన్ ఫ్రీడమ్, రైట్స్ పట్ల డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్నారా? ఇండిగ్నేషన్ అంటే యాంగర్, ఇండిగ్నేషన్ అంటే యాంగర్, వైలేషన్ ఉంది కాబట్టి యాంగర్. సో ఇది బాగుంది. బేసిక్ రైట్స్ ఆఫ్ హ్యూమన్ ఫ్రీడమ్ కోసం ఆయన డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతున్నారు అనే దానికంటే వైలేట్ అవుతున్నాయి కాబట్టి దానికి ఆయన కోపాన్ని వ్యక్తం చేశారు, కొంచెం అసహనాన్ని వ్యక్తం చేశారు అనే సెన్స్లో. సో బి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇండిగ్నేషన్ అండ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ ఫ్రీడమ్ ఇన్ మై ఓన్ కంట్రీ. తర్వాత మనకి 9 letter వర్డ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడమ్మా? మిస్టరీ అంటున్నాడు, ఎనిగ్మా అంటున్నాడు, పజిల్ అనేటువంటి వాట్ వీ హ్యావ్, క్లూజ్ వీ హ్యావ్. సో నెగటివ్ సెన్స్లో వాడతారు కాబట్టి దీన్ని మనం CONUNDRUM, దట్ ఈస్ నథింగ్ బట్ కానండ్రమ్, అంటే గందరగోళం అని చెప్పడం. కనండ్రమ్ అంటే దెర్ ఇస్ నో క్లారిటీ, అంతా గందరగోళ వాతావరణాన్ని ఉద్దేశించి పజిల్ అని కానీ, ఎనిగ్మా అని కానీ, మిస్టరీ అంటే ఏంటి, ఏం జరుగుతుందో మనకి రేట్లా, సిచ్యువేషన్ అంతా గందరగోళంగా ఉండడం, ఒక క్లారిటీ లేకపోవడం, అస్పష్టత. సో ఇవన్నిటిని మనం కొనండ్రమ్గా చెప్పుకోవచ్చు. అలానే పాండమోనియం అనే వర్డ్ కూడా ఉందమ్మా. పాండమోనియం ఇది కూడా క్రైసిస్. పాండమోనియం ఇది కూడా ఒక రకంగా క్యావోస్ లాంటి మీనింగే వస్తుంది. అంతా చిందరవందర గందరగోళం అనే సెన్స్లో. ప్యాన్ అంటే ఆల్, మీకు తెలిసిందే. డెమ్ అంటే పీపుల్. పాండమోనియం ఇది కూడా నౌనే. సో లెట్ us నౌ మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. సో రివిజన్లో మనం నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. అది కూడా సాటర్డే రోజు వచ్చినటువంటి ఎట్టోజీలు ఎవరైతే చూసుంటారో వాళ్ళు ఈజీగా దీన్ని ఆన్సర్ చేస్తున్నారు, లేదంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇందులో ఉన్న వర్డ్స్ కూడా మనకి చాలా వరకు ఎకానమీ రిలేటెడ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్పర్ట్, అవుట్లే, టెంపర్, ప్రాపప్, ప్లాజిబుల్, స్లంప్ ఇవి ఎక్కువగా మీకు ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ చదివేటప్పుడే ఎక్కువగా తారసపడుతుంటాయి. బికాస్ ఈ టర్మ్స్ అనేవి ఎస్పెషల్లీ మనకి ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్లో కనిపిస్తుంటాయి. మనం చాలాసార్లు డిస్కస్ కూడా చేసుకున్నాం. సో
ఆర్టికల్ చదవకపోయినా అట్లీస్ట్ మీకు ఆ అవగాహన ఉన్న ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ నార్మల్గా ఎప్పుడెప్పుడైనా చూస్తున్నా కూడా మీరు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. స్పర్ట్ అన్నాడమ్మా. స్పర్ట్ అనేది ఏంటమ్మా? స్పర్ట్ అంటే ఏమనుకున్నాం మనం? సర్జ్ అని అన్నాం కదా. సర్జ్ అంటే ఇంక్రిమెంట్, ఒక్కసారిగా పెరిగిపోవడం. అదే కదా ఇచ్చాడు సర్జ్. ఎఫ్ అమ్మ. సర్జ్నే మనం ఏం చెప్పచ్చు? ఎరప్ట్ అని కానీ, స్ప్రింగ్ అని కానీ, పెరగటం. స్ప్రింగ్ అన్నా కూడా ఒక్కసారికి పైకి లేచి వచ్చింది, స్ప్రింగ్ అవ్వడం. స్ప్రింగ్ అంటే పైకి లేచి వచ్చింది అని చెప్పే సందర్భంలో మనం వాడతాం స్పర్ట్. తర్వాత అవుట్లే అంటే మనం తెలుగులో ఏం చెప్పుకున్నాం? కేటాయింపు అని అంటాం. సో ఎంత ఎక్స్పెండిచర్, ఎంత ఖర్చు పెడుతుంది గవర్నమెంట్, సో దట్ ఈస్ కాల్డ్ యువర్ అవుట్లే. సో ఎంత మొత్తం దేనికి ఖర్చు పెడుతున్నాం, సో ఆ ఖర్చు పెట్టేదానికి కేటాయించేదాన్నే మనం వాట్ వి సే అవుట్లే. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్పెండిచర్. డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. డీకి దగ్గరగా ఉన్నవి ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్పచ్చు? ఎక్స్పెన్స్ అనొచ్చు, కాస్ట్ అనొచ్చు, కాస్ట్ అనొచ్చు, డిస్బర్స్మెంట్ అని చెప్పచ్చు, డిస్బర్స్మెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి అవుట్లేకి దగ్గరగా ఉన్న పదాలు. తర్వాత టెంపర్ మనం నౌన్గా తెలుసు. ఓకే, టెంపర్మెంట్, డోంట్ లూజ్ యువర్ కూల్ అంటాం. టెంపర్ అంటే కూల్నెస్ అని చెప్పడం. కానీ ఇక్కడ టెంపర్ని వర్బ్గా వాడేటప్పుడు కంట్రోల్, ఓకే, మోడరేట్ అనే పదాన్ని వాడతాం. కంట్రోల్ చేయడం, తగ్గించడం అనే సెన్స్లో మనం చెప్పచ్చు. మోడరేట్ అనేది సేమ్ మిటిగేట్ అని, పాలియేట్ అని. ఓకే, మిటిగేట్ ఆర్ యూ కెన్ యూజ్ ద వర్డ్ పాలియేట్. ఓకే, టోన్ డౌన్ ఇవన్నీ కూడా మనకి వర్బ్స్గా వాడే పదాలు. మోడరేట్ చేయడం, కంట్రోల్ చేయడం, టెంపర్ చేయడం, రైట్. తర్వాత ప్రాపప్ వర్బ్. ప్రాపప్ అంటే సపోర్ట్ ఇవ్వడం కదా, దేనికైనా సపోర్ట్ ఇవ్వడాన్ని మనం ప్రాపింగ్ అప్ అంటాం. ఓకే, పాపప్ అంటాం. పాపప్ అంటే సో పాపింగ్ అంటే జస్ట్ ఇలా పాప్ అవ్వడం ముందుకి. వాట్ వి సే పాప్ అవ్వడం అంటే ఒకటి పాపింగ్ అప్ ద స్క్రీన్ అంటారు కదా, స్క్రీన్ మీద సడన్గా ప్రత్యక్షం అవడం అనే సెన్స్లో వాడతాం. పాపింగ్ ద పిల్స్ అంటారు, అది పిఓపి పాపింగ్ ద పిల్స్ అంటే ఒకసారి ఇలా వేసుకోవడం నోట్లో, రజనీకాంత్ స్టైల్లో ఇలా వేసుకుంటాడు కదా సిగరెట్ని, ఆ టైప్లో పాపింగ్ ద పిల్స్. ఇలా నోట్లో జాగ్రత్తగా తెచ్చి వేసుకోవడం కాదు, ఇలా పాపింగ్, రైట్. సో ప్రాపప్ అంటే మనకి ఏమనుకున్నామా? సో ఇట్ ఈస్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనడానికి మనకి దగ్గరగా ఉండే పదం ఏది? దట్ ఈస్ బాల్స్టర్. ఇట్స్ బ్లాస్టర్ అని పడింది, దట్ ఈస్ బాల్స్టర్. BOLSTER, బాల్స్టర్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ అప్హోల్డ్. ఓకే, ఆర్ యూ కెన్ సే సపోర్ట్, అంతేనా? వేర్. సో ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు. నెక్స్ట్ ప్లాజిబుల్. IBLE కాబట్టి ఇది కూడా యాడ్జెక్టివే. ప్లాజిబుల్ అంటే ఏమనుకున్నామమ్మా? విచ్ ఈస్ పాసిబుల్, ప్రాక్టికల్లీ పాసిబుల్. ప్రాక్టికల్లీ పాసిబుల్, రైట్. అలా గుర్తుంచుకోవచ్చు. సో ఫీజిబుల్ అన్నా సేమ్, ఫీజిబుల్ అనొచ్చు, టీనబుల్ అనొచ్చు, TENABLE. చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్స్. ఫీజిబుల్, టీనబుల్, తర్వాత రీజనబుల్, ప్రాబబుల్. రీజనబుల్ అంటే లైక్లీ టు హ్యాపెన్ కదా, ప్రాబబుల్. సో ఇవన్నీ కూడా మనకి దగ్గరలో ఉండే పదాలు. స్లంప్ అంటే ఏంటి? డిక్రీజ్ అంటే ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అంటే ప్లంజ్ అని చెప్పచ్చు. డిక్రీజ్ అంటే మనం ప్లంజ్ అని చెప్పచ్చు. ప్లమ్మెట్ అని, డ్రాప్ అని, క్రాష్ అని చెప్పచ్చు. ప్లమ్మెట్, డ్రాప్, డిప్, క్రాష్. ఫ్లైట్ క్రాష్ అయిపోయింది అంటాం, ఆ క్రాష్ వేరు. ఒకసారిగా పాయింట్స్ పడిపోయాయి, క్రాష్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మనకేమంటాం? సాఫ్ట్ అంటున్నాను, స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది అంటారు. క్రాష్ అయిపోవడం అంటే ఒక్కసారిగా పడిపోయింది, రైట్. ప్లమ్మెట్, డ్రాప్, డిప్ అన్నా కూడా ఇట్ ఇండికేట్స్ డిక్రిమెంట్, పడిపోవటం అనే సెన్స్లో ప్లంజ్ని వాడతాం, రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ రిలేటెడ్ టు vocabulary of Saturday's editorial. Now let us move on to today's editorial. ఎడిటోరియల్ ఏం చెప్తున్నాడు? కాంపౌండింగ్ క్రైసిస్ అంటున్నాడు. సో మనకి జనరల్గా క్రైసిస్ అనే పదం తెలుసు, CRISIS. సో క్రైసిస్ అంటే సంక్షోభం కదా, ఇది సింగులర్గా వాడే నౌన్. ఓకే, దీని ప్లూరల్ ఫామే CRISES. ఇది ప్లూరల్ ఫామ్లో వాడే నౌన్, సేమ్ నౌన్కి ప్లూరల్ ఫామ్. సో సంక్షోభాలు. అయితే కాంపౌండింగ్ అంటున్నాడు. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చూసారా? కాంపౌండ్ అంటే ఏంటి? ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్న వాటికి మరింత మల్టిప్లై అయిపోవడం. ఆ ప్రాబ్లం రావడం వల్ల
కష్టాలు మరీ పెరిగిపోవడం అనే సెన్స్లో మనం కాంపౌండింగ్ అనేటువంటి యాడ్జెక్టివ్గా వాడటం జరిగింది. కాంపౌండింగ్ క్రైసిస్ అంటే ఆ క్రైసిస్ రావడం వల్ల ఇంకా చాలా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడం. ఒక ప్రాబ్లం మల్టిపుల్, వెంకి చావు సుబ్బు, వెంకి పెళ్ళి సుబ్బు చావుకు వచ్చినట్టు అంటారు చూసారా. అంటే ఒక క్రైసిస్ వేరే వాళ్ళకి అది నష్టం చేకూర్చేలాగా, ఇంకా ఎక్కువ చేకూర్చేలాగా అనే కాంటెక్స్లో మనం కాంపౌండింగ్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. కాంపౌండ్ ఎఫెక్ట్ అని అంటాం కదా, కాంపౌండింగ్ ఎఫెక్ట్. సో మల్టిప్లై అనే సెన్స్లో వాడతాం కాంపౌండింగ్ అంటే. సో వాటర్ అయితే ఆ క్రైసిస్ దేనికి సంబంధించిందో ఒకసారి చూద్దాం. వాటర్ డెఫిసిట్, నీటి కొరత. డెఫిసిట్ అంటే కొరత కదా. వర్సన్స్ అంటే మరింత నష్టం చేకూరేలా చేస్తుంది. వర్సన్స్ అంటే ఇంకా బ్యాడ్ కాకుండా వర్స్, బ్యాడ్ కంపారిటివ్లీ. మీకు తెలుసు కదా, బ్యాడ్, వర్స్, వర్స్ట్. ఓకే, సో ఇది కంపారిటివ్లో వర్స్ వాడతాం. ఇంకా వర్స్ట్ అంటే ఇంకా సూపర్లేటివ్ కదా. అదర్ యాడ్వర్స్ ఈవెంట్స్ ఫర్ ద పూర్. యాడ్వర్స్ ఈవెంట్స్ ఫర్ ద పూర్ అంటే అక్కడ ఏంటి, యాడ్వర్స్ అంటే నెగిటివ్. యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ప్రతికూలంగా, అనుకూలంగా కాకపోవడం. ఓకే, యాడ్వర్స్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ అని అర్థం. యాడ్వర్స్ ఈవెంట్స్ అంటే నెగిటివ్, ఇట్స్ నెగిటివ్. యాడ్వర్స్ అంటే ప్రతికూలం అనే సెన్స్లో వాడతాం. ఓకే, ద పూర్ అన్నాడు. ద పూర్ అంటే మొత్తం పూర్ కమ్యూనిటీని ఉద్దేశించి. ద పూర్, ద రిచ్, ద వైజ్. ఓకే, ద వైజ్ అంటాం. ఓకే, ద రిచ్ అంటాం, ద వైజ్ అంటాం. ఓకే, అంటే ఏంటి, ఎంటైర్ పూర్ పీపుల్ని ఉద్దేశించి. ఆల్రెడీ వాళ్ళు సతమతం అవుతున్నారు పావర్టీ వల్ల. సో ఈ వాటర్ క్రైసిస్ ఏం చేస్తుంది, వారికి ఇంకా కొన్ని కష్టాలు తెచ్చి పెడుతుంది. వర్సన్స్ అదర్ యాడ్వర్స్ ఈవెంట్స్ ఫర్ ద పూర్ అని అంటున్నాడు. ఓకే, పేదలు మరిన్ని కష్టాలు పడేలాగా ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి మల్టిప్లై అవ్వబోతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ వాటర్ క్రైసిస్. సో ఒకసారి చూద్దాం ఆ డెఫిసిట్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు, వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టాటిస్టిక్స్. సో ఇదంతా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా ఆర్టికల్ని అయితే చదవండి అమ్మా. చదివి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ ఎల్స్ యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ రీడ్ ద కంటెంట్ వన్స్. The very first paragraph is talking about there is only enough water to fill 23% of the holding capacity in all of South India's reservoirs, the Hindu reported last week based on an analysis of Central Water Commission data. Central Water Commission, ఓకే, ఈ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని అనాలిసిస్ చేసింది, విశ్లేషించినటువంటి హిందూ లాస్ట్ వీక్ ఒక రివీలేషన్ని బయటపెట్టింది, రిపోర్ట్ చేసింది. ఏంటని, అదేంటమ్మా, వాళ్ళు ఇచ్చినటువంటి డేటాని అనాలిసిస్ చేసి బయటకు వచ్చినటువంటి ఒక వాస్తవం ఏంటంటే ఓన్లీ ఇనఫ్ వాటర్ టు ఫిల్ 23% ఆఫ్ ద హోల్డింగ్ కెపాసిటీ. సౌత్ ఇండియాలో ఉండే రిజర్వాయర్స్ అన్నిటినీ నింపడానికి, మొత్తం నింపాలంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ 23% మాత్రమే ఉంది. అంటే ఇంకా 67% అక్కడ ఏమున్నట్టు, డెఫిసిట్ ఉన్నట్టు. 100% అంటే 100 ఉందనుకోండి, 100 పార్ట్స్ సౌత్ ఇండియాలో ఉంటే అందులో కేవలం 23 పార్ట్స్ మాత్రమే వాటర్ నింపగలము ఇప్పుడున్నటువంటి రీసోర్సెస్ ద్వారా ఆ రిజర్వాయర్స్. అంటే ఇంకా 67 డెఫిసిట్ ఉందని అర్థం. This, according to the analysis, is 9% points lower than the rolling decadal average, speaking to the certainty and the magnitude of the impending crisis. So, ee vishleshana prakaram, this, according to the analysis, is 9% points lower than the rolling decadal average. Rolling ante nadustunnna, okay, rolling, right, upcoming ane sense lo. డికేడల్ యావరేజ్ అంటే 10 yearsకి ఒకసారి తీసుకున్నటువంటి యావరేజ్తో పోల్చుకుంటే కనుక 9% లోవర్గా ఉందంట. రైట్, స్పీకింగ్ టు ద, ఇక్కడ చూడండి, స్పీకింగ్ టు అనేది ఇక్కడ అర్థం ఏంటంటే రిలేటెడ్ టు అనే సెన్స్ వస్తుంది. ఓకే, స్పీకింగ్ టు అంటే ఎవరితో మాట్లాడుతున్నారని కాదు అక్కడ, రిలేటింగ్ టు. రైట్, రిలేటింగ్ టు ద సర్టైనిటీ, ఖచ్చితత్వం, అండ్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే తీవ్రత, మ్యాగ్నిట్యూడ్ అంటే తీవ్రత, సర్టైనిటీ అంటే ఖచ్చితత్వం. ఆఫ్ ద ఇంపెండింగ్ క్రైసిస్ అంటే రాబోతున్నటువంటి కష్టకాలం, రాబోతున్నటువంటి సంక్షోభం. ఇంపెండింగ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ నెగిటివ్. ఎక్కువగా మీకు ఇంపెండింగ్ అనే యాడ్జెక్టివ్ ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ నౌన్తోనే వాడతాం అనమాట. క్రైసిస్ అన్నది ఒక నెగిటివ్ నౌన్ కాబట్టి ఫ్యూచర్లో జరగబోతున్నటువంటి ఒక నష్టాన్ని ఇండికేట్ చేసేటప్పుడు మనం ఇంపెండింగ్ లాసెస్ అని కానీ, ఇంపెండింగ్ క్రైసిస్ అని కానీ, ఇంపెండింగ్ డెఫిసిట్, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్ కాబట్టి మనం ఇంపెండింగ్ అనే యాడ్జెక్టివ్ని వాడుతున్నాం. సో ఫ్యూచర్లో రాబోతున్నటువంటి ఒక సంక్షోభానికి అదొక సంకేతంగా మనకి కనిపిస్తుంది. ఓకే, ఆ సర్టైనిటీని చూసుకున్నా, మ్యాగ్నిట్యూడ్ని చూసుకున్నా క్రైసిస్ రాబోతుందనే విషయాన్ని మనం ఈ అనాలిసిస్ ద్వారా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ద లాస్ట్ టైమ్ సౌత్ ఇండియా ఫేస్డ్ ఎ సమ్మర్ టైమ్ వాటర్ క్రైసిస్ దట్ వాజ్ ఇన్ 2017. 2017లోనే చివరిసారిగా సౌత్ ఇండియా గురించి ఎస్పెషల్గా ఫోకస్ చేస్తున్నాడు. సౌత్ ఇండియా 2017లో తీవ్రమైనటువంటి
నీటి కొరతనైతే ఎదుర్కొంది, నీటి సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంది. The crisis in the same region this year is poised to be different and worse for a few reasons. సో సేమ్ రీజన్లో అదే సంక్షోభం ఈ ఇయర్ ఏమవుతుంది, కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. పాయిస్ టు బి అంటే విచ్ ఇస్ సీమ్స్ టు బి డిఫరెంట్ అండ్ వర్స్ అంటున్నాడు. అంటే దానికంటే ఇంకా దిగజారిపోబోతుంది, ఇంకా తీవ్రతరం కాబోతుంది అనే సెన్స్లో. అయితే కొన్ని రీజన్స్ వల్ల అది మరింత తీవ్రతరం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అన్నట్టుగా తెలిసి వస్తుంది. అయితే ఫస్ట్ రీజన్ ఏంటి, ద మాన్సూన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వేరియస్ ఫ్యాక్టర్స్. ఋతుపవనాలు అంటాం కదా, మాన్సూన్స్, అవి చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాయి. అందులో ఎల్నినో ఈవెంట్స్. ఎల్నినో అంటే మీకు తెలిసిందే కదా, ఎల్నినో అన్నది మీరు జాగ్రఫీకి సంబంధించినటువంటిది. రెయిన్ఫాల్ అనేది రావాల్సిన టైంలో రాకపోవడం, దట్ ఈస్ కాల్డ్ యువర్ ఎల్నినో. బికాజ్ యువర్ డిస్టర్బెన్సెస్ వల్ల, వెదర్ ప్యాటర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల you won't receive the rainfall which is expected. So that is a phenomenon, geographical phenomenon. So అది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఈవెంట్స్ రెండర్ దెమ్ మోర్ ఎరాటిక్. ఎరాటిక్ అంటే అక్కడ ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు. అంటే ఒక సర్టైనిటీ లేకపోవడం, రెగ్యులారిటీ లేకపోవడం, దట్ ఈస్ ఎరాటిక్. అంటే ఇష్టం వచ్చినట్లుగా, ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకున్నట్లుగా రాకపోవడం, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ ఎరాటిక్. దానికి నచ్చినట్లుగా అది పట్టడం, యాక్చువల్గా జరగాల్సినట్టుగా జరగకపోవడం, దట్ ఈస్ ఎరాటిక్. So that indicates that there are some phenomenon that is contributing to this crisis. So events render them అంటే కాంట్రిబ్యూట్, అవి జరిగేలా చేస్తున్నాయి. రెండర్ అంటే కాంట్రిబ్యూట్ చేయడం, రైట్. మోర్ ఎరాటిక్, అవి మరింత ఇర్రెగ్యులర్గా అవ్వడానికి ఎల్నినో ఈవెంట్స్ అనేవి దోహదపడుతున్నాయి. ఈవెన్ ఇఫ్ ఐసోలేటింగ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ దస్ ఈజ్ ఏ సింప్లిఫికేషన్. కేవలం వాటిని ఐసోలేట్ చూద్దాము వాటి ఇన్ఫ్లుయెన్స్ని అని అనుకున్నా కూడా అది సాధ్యపడట్లేదు అని చెప్తున్నాడు. దేర్ వాస్ అన్ ఎల్నినో ఈవెంట్ ఇన్ 2014-16, whereas this time this is an ongoing event and among the 5 strongest such events in recorded history. 2014-16లో కూడా ఇలాంటిది ఒకసారి ఎల్నినోకి సంబంధించినటువంటి ఈవెంట్ అనేది నమోదైంది. కాకపోతే ఈసారి there is an ongoing event and among the 5 strongest such events in recorded history. ఇప్పటివరకు హిస్టరీలో నమోదైనటువంటి 5 స్ట్రాంగెస్ట్ రీజన్స్లో ప్రస్తుతం నడుస్తుంది. దిస్ ఇస్ అన్ ఆన్గోయింగ్ ఈవెంట్ అండ్ అమాంగ్ ద 5 స్ట్రాంగెస్ట్ సచ్ ఈవెంట్స్ ఇన్ రికార్డ్ హిస్టరీలో రికార్డ్ అయినటువంటి 5 స్ట్రాంగెస్ట్లో ఇది ఒకటిగా నిలవబోతుంది. రెండోది ఏంటంటే, ఆఫ్టర్ మెటరాలజిస్ట్స్ రికార్డెడ్ 2023 టు బి ద వార్మెస్ట్ ఇయర్ ఆన్ రికార్డ్, దే ఆల్సో సెడ్ దే ఎక్స్పెక్టెడ్ 2024 టు బి వర్స్. మెటరాలజిస్ట్ ఏంటి, వాళ్ళంతా క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి స్టడీ చేసే వాళ్ళని మెటరాలజిస్ట్ అంటాం. మెటీరియలాజిస్ట్, రైట్. వాళ్ళు ఏమంటారు, 2023ని వార్మెస్ట్ ఇయర్గా వాళ్ళు రికార్డ్ చేశారు. 2023లో దాన్ని బాగా వార్మెస్ట్ ఇయర్గా వాళ్ళు పేర్కొన్నారు. రికార్డులో ఇప్పటివరకు దానంత వార్మెస్ట్ ఇయర్ లేరు అని చెప్తూనే ఇంకేమని అన్నారు, ఎక్స్పెక్టెడ్ 2024 టు బి వర్స్. ఇంకా 2024 అన్నది ఇంకా వర్స్ట్ కాబోతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. A team led by the UK Meteorological Office also predicted a 93% chance that every year until 2026 will be a record breaker. చూసారా, a team led by the UK Meteorological Office, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, 93% ఛాన్స్ ఉంది అన్నట్టుగా వాళ్ళు కూడా ఫోర్కాస్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ అంటిల్ 2006 will be a record breaker. చూసారా, ప్రతి ఇయర్ 2026 వరకు తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకునేటువంటి అవకాశం అయితే 93% ఉంది. అంటే హై ఛాన్సెస్ ఉంది. అంటే 2023 వర్స్ అనుకుంటే 24 వర్స్, ఇంకా వర్స్ అవుతుంది. 25 ఇంకా వర్స్ అవ్వచ్చు. అంటే దాని రికార్డ్ని అదే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు 2026 వరకు అన్నట్టుగా యూకేకి చెందినటువంటి మెటరాలజికల్ ఆఫీస్ కూడా ప్రిడిక్ట్ చేయడం జరిగింది. మూడో రీజన్ ఏంటంటే, మిలియన్స్ ఇన్ ఇండియా విల్ బీ స్పెండింగ్ సమ్ అడిషనల్ టైమ్ అవుట్డోర్స్ this summer to cast their votes in the general election. చాలా వరకు లక్షల్లో, 10 లక్షల్లో ఇండియన్స్ కూడా ఈసారి అవుట్డోర్స్లో వారి టైంని స్పెండ్ చేయబోతున్నారు. టు కాస్ట్ దేర్ ఓట్స్, వారి ఓట్లని వినియోగించుకోవడం. కాస్ట్ అంటే ఓటు వేయటాన్ని మనం కాస్ట్ అంటాం. కాస్ట్ అంటే వెన్ యూ యూటిలైజ్ యువర్ వాట్ వి సే రైట్ టు ఓట్, మీ ఓటు హక్కుని వినియోగించుకోవడం. సో రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీ యొక్క ఓటుని మీరు వేయబోతున్నారు. సో ఇండియన్స్ చాలా వరకు అడిషనల్ టైం అనేది అవుట్డోర్స్లో గడపబోతున్నారు. ఫోర్త్, దిస్ క్రైసిస్ హ్యాస్ హ్యాపెండ్ బిఫోర్, yet
while some policies and forecasting have improved, preparedness and implementation of these policies on the ground have not. చూసారా? నాలుగోది ఏంటమ్మా, ఇటువంటి క్రైసిస్, ఇటువంటి సంక్షోభం చాలాసార్లు జరిగాయి ఇంతకుముందు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రూపొందించారు ఇలాంటి క్రైసిస్ని ఎదుర్కోవడానికి. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం ఎందుకు చదువుకుంటున్నాం? డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఏంటి? డిజాస్టర్స్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి. సో ఇదే కదా డిజాస్టర్ మేనేజ్మెంట్, పేరులోనే ఉంది. డిజాస్టర్ని ఎలా మేనేజ్ చేయాలి. సో దానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలు, పాలసీస్ అంటాం కదా. సో అండ్ ఫోర్కాస్టింగ్, విధానాలు బాగానే మెరుగుపరుచుకున్నారు, రైట్. అలానే ఫోర్కాస్టింగ్, ముందుగానే పసిగట్టడం, రైట్. సమ్ న్యాచురల్ కెలామిటీ రాబోతుంది అనే దాన్ని క్లియర్గా ప్రెడిక్ట్ చేయడం, యాక్యురసీతో ప్రెడిక్ట్ చేయడం అనేది ఇంప్రూవ్ అయింది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రిపేర్డ్నెస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ పాలసీస్. కాగితం వరకు బాగానే ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయంలో మాత్రం మనం ఇంకా వెనకబడి ఉన్నాం. అవైతే ఇంప్రూవ్ కాలేదు. ప్రిపేర్డ్నెస్ అంటే అర్థం ఏంటమ్మా? రెడీనెస్. ప్రిపేర్డ్నెస్ ఏంటంటే మనం సంసిద్ధత అంటాం కదా, సిద్ధంగా ఉండడం. అంటే ఏదన్నా వస్తే దాన్ని ఎదుర్కోగలడానికి మన దగ్గర అంత ఎక్విప్మెంట్తో మనం సంసిద్ధంగా ఉండడాన్ని మనం ప్రిపేర్డ్నెస్ అంటాం. ఓకే, ప్రిపేర్డ్ యాడ్జెక్టివ్, ప్రిపేర్డ్నెస్ నౌన్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ పాలసీస్, ఏ పాలసీస్ అయితే బాగా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పుకుంటున్నామో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్స్ అనేవి మాత్రం ఇంప్రూవ్ కాలేదు. మిగతా ఫ్యాక్టర్స్ చూసుకుంటే కనుక ఇంక్లూడింగ్ అన్ప్లాన్డ్ అర్బన్ గ్రోత్, విపరీతంగా అర్బన్ గ్రోత్ అంటే మీకు అర్థమైంటుంది కదా, ఇండస్ట్రియలైజేషన్లో విపరీతమైనటువంటి ఆకాశ హర్మ్యాలు ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి. ల్యాండ్ ఎక్కడ కూడా దొరకడానికి స్కోప్ లేదు, ల్యాండ్ కొనుక్కోవడానికి లేదు, అంతా అపార్ట్మెంట్స్ కల్చర్ పెరిగిపోతుంది. సో ఇండివిజువల్ ల్యాండ్స్ అనేవి బాగా కాస్ట్లీ అయిపోవడం. ఓవర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, మీకు తెలిసిందే కదా, గ్రౌండ్ వాటర్లో రీఛార్జ్ కెపాసిటీకి కంటే కూడా ఎక్కువగా మనం వాటర్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. బికాస్ ఆఫ్ ఇంకా పెరిగిపోతున్నారు. ఇక్కడ అర్బన్ గ్రోత్ వస్తుంది, ఆబ్వియస్లీ గ్రౌండ్ వాటర్ మీద ప్రెషర్ పడుతుంది. సో దానికి ఎంత వాడాలో అది రీఛార్జ్ అయ్యే లోపే ఆ సైకిల్ అనేది తిరుగుతూ ఉండాలి. అది మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి, మళ్ళీ దాన్ని వాడుకోవాలి. కానీ అది రీఛార్జ్ అయ్యే కన్నా మన యూటిలిటీ ఎక్కువైపోతుంది డ్యూ టు దిస్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అర్బన్ గ్రోత్. సో దీనివల్ల ఓవర్ ఎక్స్ట్రాక్షన్ అయిపోతుంది గ్రౌండ్ వాటర్. లో వాటర్ రీయూజ్ ఎఫిషియన్సీ, సో దాన్ని ఎఫిషియెంట్గా రీయూజ్ చేసుకోగలిగే విషయంలో కూడా మనం దారుణంగా విఫలమయ్యామని చెప్తున్నాడు. రీయూజ్ చేసుకోవడం, రైట్. అండ్ ఇన్సఫిషియంట్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, సో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. కమ్యూనిటీ అందరూ కూడా మనం దీన్ని జాగ్రత్తగా, ఈ క్రైసిస్ రాబోతుంది అన్నదానికి మనం బాధ్యత వహించాలి అనేటువంటి అవేర్నెస్ కావచ్చు, వారి ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, అది కూడా సఫిషియెంట్గా లేదు అని చెప్తున్నాడు. అండ్ ఎన్క్రోచ్మెంట్ ఆర్ డిగ్రేడేషన్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియాస్ పర్సిస్ట్ అంటే కంటిన్యూ. ఏంటి కంటిన్యూ అవుతున్నాయి? ఎంక్రోచ్మెంట్ అంటే ఇష్టానుసారం భూముల్ని కబ్జా చేసుకోవడం కావచ్చు, ఆర్ డిగ్రేడేషన్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియాస్. క్యాచ్మెంట్ ఏరియాస్ అంటే నీటి ప్రవాహక ప్రాంతాన్ని మనం క్యాచ్మెంట్ ఏరియాస్ అంటాం. అంటే వర్షాలు పడిన తర్వాత వాటర్ ఎలా అయితే రన్ అవుతుందో ఆ పరివాహక ప్రాంతం అంటాం కదా. సో వాటిలన్నింటినీ కూడా డీగ్రేడ్ చేసేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఎంక్రోచ్మెంట్. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసేసి ఆ ఎంక్రోచ్మెంట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కబ్జా. ఓకే, అలానే ఈ క్యాచ్మెంట్ ఏరియాస్ సంబంధించినటువంటి డీగ్రేడేషన్ జరుగుతుంది. క్యాచ్మెంట్ ఏరియాస్ అంటే నీటి ప్రవాహక ప్రాంతం. సో అవన్నీ కంటిన్యూ అవ్వడం అన్నవి ఇవన్నీ రీజన్స్ అనమాట. సో వీటి వల్ల ఈ క్రైసిస్ అనేది తీవ్రంగా ఉండబోతుంది అన్నట్టుగా మనకి ఇచ్చినటువంటి రీజన్స్ ద్వారా మనకి తెలుస్తూ వచ్చింది. నెక్స్ట్ ఏమంటాడంటే క్లైమేట్ చేంజ్ విల్ ఇంపోజ్ ఎ డెడ్లియర్ కాస్ట్ ఆన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ సచ్ as ఇండియా. డెవలప్డ్ కంట్రీస్ విషయానికి వస్తే ప్రాబ్లం లేదు, కానీ ఎస్పెషలీ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, ఇండియా లాంటి మధ్య ఇన్కమ్ ఉండేటువంటి కంట్రీస్, అంటే అటు రిచ్ కాదు ఇటు పూరు కాదు, ఆ స్థాయి కదా మిడిల్ ఇన్కమ్. సో వాటి మీద అయితే తీవ్రమైనటువంటి, రైట్, డెడ్లియర్ అంటున్నాడు. ఓకే, తీవ్రమైనటువంటి బండ పడబోతుంది, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, రైట్. బై క్రియేటింగ్ సైమల్టేనియస్ క్రైసిస్, అందుకే ఇక్కడ మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనే పదాన్ని వాడాడు. సైమల్టేనియస్ క్రైసిస్ అంటే ఒక ప్రాబ్లం ఉందనగా ఇంకొక ప్రాబ్లం వచ్చి యాడ్ అవుతుంటుంది, ఇంకో ప్రాబ్లం వచ్చిందనగా మూడో ప్రాబ్లం వచ్చి యాడ్ అవ్వడం. సో మల్టిప్లై అవ్వడం, దాన్నే అక్కడ సైమల్టేనియస్ క్రైసిస్గా అభివర్ణించాడు. వైల్ ద ఫినామినన్ చేంజెస్ ద వే వెదర్ ఈవెంట్స్ co-evolve, it also affects the frequency of their occurrence such that two events may develop a greater chance of transpiring together than they did before. ఫినామినన్ అంటే జరుగుతున్నటువంటి ఆ చేంజ్ ఏదైతే ఉందో, రైట్,
వెదర్ ఈవెంట్స్ కో ఎవాల్వ్ అయ్యేటువంటి థియరీ ఏదైతే ఉందో ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రికరెన్స్. ఎంత ఫ్రీక్వెన్సీతో అవి అక్కర్ అవుతున్నాయి అనేది కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది రికరెన్స్. సో ఎంత గ్యాప్ మధ్య మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనే విషయాన్ని చూసుకుంటే కనుక అది కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఫినామినన్ కూడా చేంజ్ అవుతుంది. చేంజెస్ ద వే వెదర్ ఈవెంట్స్ కో ఎవాల్వ్. సో అవి ఎలా ఎవాల్వ్ అవుతున్నాయి అన్నది కూడా ఆ ఫినామినన్ కూడా చేంజెస్ అవుతున్నాయి. సచ్ దట్ టూ ఈవెంట్స్ మే డెవలప్ ఏ గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్. ఇక్కడ ట్రాన్స్ఫరింగ్ అంటే అర్థం ఏంటంటే హ్యాపెనింగ్, అక్కరింగ్ ఆర్ హ్యాపెనింగ్ అనే సెన్స్లో వాడతాం. సో అక్కర్ ఆర్ హ్యాపెన్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ట్రాన్స్పైర్ టుగెదర్ దాన్ దే డిడ్ బిఫోర్. ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా అవి మరింత ఎక్కువ గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్పైరింగ్ టుగెదర్. సో ఒక క్రైసిస్ ఇంకో క్రైసిస్ కలిసి ఇంకా పెద్ద క్రైసిస్గా మారే అవకాశం ఉంది, అంతకు ముందు కూడా ఎప్పుడు జరగని విధంగా అని చెప్తున్నాడు. సచ్ యాజ్ ఎ డ్రాట్ అండ్ ఏ డిసీజ్ అవుట్బ్రేక్. దానికి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు డ్రాట్ అన్నది. డ్రాట్ అంటే తెలుసు కదా, కరువు అంటాం కదా, డ్రాట్. సో కరువు వస్తే కరువు అన్నదే ఒక ప్రాబ్లం. దానివల్ల ఏమవుతుంది, డిసీజ్ అవుట్ బ్రేక్స్ కూడా అవుతాయి ఆ టైంలోనే. విపరీతంగా ఏమవుతాయమ్మా, డిసీజ్లు అనేవి వ్యాపిస్తాయి, రైట్. అది కూడా ఇంకొక క్రైసిస్. సో దీంతో పాటుగా వచ్చేటువంటి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అది చెప్తున్నాడు. విచ్ ఇన్ టర్న్ విల్ వర్సన్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అమాంగ్ ద మార్జినలైజ్డ్ గ్రూప్స్. మార్జినలైజ్డ్ గ్రూప్స్ అంటే ఎవరు అంటే సొసైటీ నుంచి కొంచెం నెట్టివేయబడ్డ వాళ్ళు, అంత ప్రయారిటీ ఇవ్వని సెక్టర్స్ ఎవరైతే ఉంటారో, గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క సోషియో ఎకానమిక్ కండిషన్స్, సాంఘిక ఆర్థిక పరిస్థితులు కూడా బాగా దిగజారిపోతాయి, మరింత దిగజారిపోతాయి వీటి వల్ల కదా. సో ఇదొక ఎఫెక్ట్. దానివల్ల ఆ ఎఫెక్ట్ డిసీజ్ అవుట్ బ్రేక్, తర్వాత సోషియో ఎకనామిక్ కండిషన్స్ బాగా దెబ్బతిండడం. సో ఇవన్నీ చూసారా మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి దారి తీస్తున్నాయి అనే విషయాన్ని హైలైట్ చేస్తున్నాడు. ఎనీ వాటర్ క్రైసిస్ మస్ట్ బి సీన్ అగెయిన్స్ట్ దిస్ బ్యాక్డ్రాప్ వేర్ ఇట్ ఈస్ బోత్ అ క్రైసిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఎ ఫ్యాక్టర్ దట్ కాంపౌండ్స్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అనదర్. సో ఈ నేపథ్యంలో, ఈ వాటర్ క్రైసిస్ నేపథ్యంలో మనం ఏం అర్థం చేసుకోవాలి, అది ఆ సంక్షోభాన్ని దానితో పాటుగా అది ఇంకొక ఫ్యాక్టర్ని ఏదైతే కాంపౌండ్ చేస్తుందో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కేవలం ఆ ఒక్క క్రైసిస్నే మాత్రమే ప్రాబ్లంగా తీసుకోకూడదు. దాని తర్వాత దానితో వచ్చేటువంటి కోమార్బిడిటీస్ అంటాం కదా. ఇప్పుడు కోవిడ్ కాలంలో చాలామంది చనిపోయారు కదా. ఎందుకు చనిపోయారు? ఇజ్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ కోవిడ్? కోవిడ్ అటాక్ అయిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి కోమార్బిడిటీస్ ద్వారా వాళ్ళు మరింత ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పెరిగిపోవడం వల్ల చనిపోవడం జరిగింది, రైట్. న్యూమోనియా లాంటి వాళ్ళు, అవి ఇంకా అగ్రవేట్ అయిపోయింది సిచ్యువేషన్. సో అది అగ్రవేట్ చేస్తుంది అనమాట. అలా ఇక్కడ కూడా ఆ క్రైసిస్ అన్నది ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఎ క్రైసిస్ అండ్ ఎ ఫ్యాక్టర్ దట్ కాంపౌండ్స్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అనదర్. రెండో వాటి యొక్క ఎఫెక్ట్స్ని కాంపౌండ్స్ చేస్తుంది. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. కాబట్టి రీజన్స్ వాటర్ సిచ్యువేషన్ బికమ్స్ ప్రికేరియస్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. వాటర్ సిచ్యువేషన్ బికమ్స్ ప్రికారియస్ అంటే డేంజరస్. ఓకే, సంథింగ్ ఈజ్ డేంజరస్ ఇస్ ప్రికారియస్. ఆఫ్టర్ 1 year of deficient rain is a sign of governments are not learning their lessons or are ignoring them even if the deficit was considerable. ఓకే, ఒక వాటర్ సిచ్యువేషన్ బాగా డేంజరస్ అయిపోతుందంటే ఒక రోజులోనో సడన్గానో అది జరిగే విషయం కాదు. కొన్ని సంవత్సరాల ముందే అది ఇచ్చినటువంటి ఇండికేషన్స్, రాబోతున్న వాటిని స్టడీస్ ద్వారా మనం నేర్చుకొని పాలసీస్ని ఫార్ములేట్ చేస్తున్నాం. అది కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యామని చెప్తున్నా కూడా ఇంప్లిమెంటేషన్ పరంగా కూడా కావచ్చు, ప్రిపేర్డ్నెస్ పరంగా కావచ్చు, మనం వెనకబడి ఉన్నామని ఇందాక నేర్చుకున్నాం. సో అదే చెప్తున్నాడు. ఆఫ్టర్ 1 year ఆఫ్ డెఫిషియెంట్ రెయిన్ఫాల్, 1 yearగా మనకి కొరతుంది. సో ఇలా ఉన్నా కూడా మనం ఇంకా డేంజరస్ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి, పాఠాలు ఏమీ నేర్చుకోవట్లేదు. ఓకే, సో అంతకుముందు జరుగుతున్నటువంటి క్రైసిస్ ద్వారా మనం ఏవైతే పాలసీస్ని ఫార్ములేట్ చేసుకున్నామో దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, వాటిని కంప్లీట్గా గాలికి వదిలేస్తున్నాయి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. డెఫిసిట్ కూడా అంత తక్కువేం కాదు, ఇట్ వాస్ కన్సిడరబుల్, గణనీయమైనదే, అంటే ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. సో సిగ్నిఫికెంట్గా డెఫిసిట్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎక్కడ కూడా నేర్చుకోవట్లేదు పాఠాలు అని చెప్తున్నాడు. నో మోర్ ఇన్ఫర్మేషన్ ఆర్ కాంటెక్స్ట్ ఈజ్ నెసెసరీ టు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ దెన్ వాట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి ఫ్యాక్ట్స్
మనకి అర్థమైపోతుంది. నో మోర్ ఇన్ఫర్మేషన్ ఆర్ కాంటెక్స్ట్ ఈస్ నెసెసరీ. ఇంకా దీనికి మించిన ఇన్ఫర్మేషన్ కాంటెక్స్ట్ అవసరం లేదు. ఓకే, వాట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఉన్న వాటితోనే మనకి నేర్చేసుకోవచ్చు. మళ్ళీ సెపరేట్గా ఇంకా ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కాంటెక్స్ట్ కానీ అవసరం లేదని చెప్తున్నాడు. బట్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్స్ అండ్ పాలసీ మేకర్స్ సీమ్ టు నీడ్ రిమైండింగ్ దట్ దిస్ అండ్ ఫ్యూచర్ క్రైసిస్ విల్ నీదర్ బీ జస్ట్ అబౌట్ ద వాటర్ నార్ ద ఫాల్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. మనం ఎప్పుడు కూడా వాటర్ క్రైసిస్ రావడం వల్ల ఇబ్బందులు జరిగాయి, ఫ్యూచర్లో రాబోతున్నాయి అని వాటి మీద నెట్టేయకుండా, క్లైమేట్ చేంజ్ వల్ల ఇలా అంతా జరిగింది అని చెప్పకుండా, మనం వాటికి ఎలా సన్నద్ధమయ్యాం, ఏం ప్రిపేర్ చేసాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎట్లా ఎదుర్కోగలిగాం అనే క్వశ్చన్స్ని మనం వేసుకోవాలి. నీడ్ రిమైండింగ్ దట్ దిస్ అండ్ ఫ్యూచర్ క్రైసిస్, ఫ్యూచర్లో రాబోతున్నటువంటి సంక్షోభాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షోభం కావచ్చు, ఫ్యూచర్లో రాబోతున్నటువంటి సంక్షోభాలు కావచ్చు, విల్ నీదర్ బీ జస్ట్ అబౌట్ ద వాటర్, కేవలం వాటర్ క్రైసిస్ అని చెప్పడానికి లేదు, మీ యొక్క వైఫల్యం కూడా ఉంది, మీరు కూడా సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతున్నారు అని క్రిటిసైజ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నారా? నాట్ ద ఫాల్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పడానికి లేదు. వాటర్ క్రైసిస్ వచ్చేసింది, ఓవర్ యూజ్ అయిపోయింది, ఇవన్నీ తెలుస్తున్నాయి. దీని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, అవే కదా పాలసీ మేకర్స్ చేయాల్సిన పనులు, రైట్? సో మీరు కొంచెం అప్రమత్తం అవ్వండి, రైట్? ఫ్యూచర్లో ఇంకా 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 సిచ్యువేషన్ వరుస అవుతుందే తప్ప బెటర్ అయ్యే ఛాన్స్ లేదు. దాన్ని తీవ్రతను అట్లీస్ట్ తగ్గించే ప్రయత్నం అయితే మనం చేయాలి. దానికోసం మనం అందరం ఓకే కన్సిడర్డ్గా ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టుగా ఎడిటోరియల్లో ఎడిటర్ తన ఒపీనియన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు వొకాబులరీ దెన్. సో రెండవ ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి మనం రివిజన్ కాదు కానీ నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ వచ్చుంటాయి కొన్ని వర్డ్స్, అవైతే రిపీట్ చేసుకుంటూ పోదాం, రైట్? ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో వాళ్ళైతే జాగ్రత్తగా నోట్స్ రూపంలో రాసుకోండి, పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చోండి అండ్ రైట్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఒక స్పేస్ వదలండి, మీరు సొంతంగా నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ కాకుండా మీరు ఏమైనా సొంతంగా రాయగలరా, లేదంటే కమెంట్ సెక్షన్లో ఒక్కొక్కరు మీరు ఆ వర్డ్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ రాసి అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానివల్ల నాలెడ్జ్ అనేది బాగా షేర్ అవుతుంది, మీకు కూడా కమాండ్ అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు యాక్ట్ నౌ బిఫోర్ ద ప్రాబ్లమ్ గెట్స్ రియలీ సీరియస్. ఇంపరేటివ్ అంటే క్రిటికల్, క్రూషియల్ అనే సెన్స్లో వాడతాం. ఇట్ ఈస్ వెరీ క్రూషియల్, యాడ్జెక్టివ్గా వాడాడు, అబ్జర్వ్ చేశారా? ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఆర్ ఇంపార్టెంట్. వైటల్ అనొచ్చు, క్రూషియల్ అనొచ్చు, క్రిటికల్ అనొచ్చు, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ అర్జెంట్, దాన్నే ఇంపరేటివ్ అంటాం. తర్వాత ఎమ్యులేట్, ఏటీఈ కాబట్టి ఎమ్యులేషన్ నౌన్. ఓకే, ఎమ్యులేషన్ ఈజ్ యువర్ నౌన్, ఎమ్యులేట్ ఈజ్ యువర్ వర్బ్. ఓకే, దే హోప్ టు ఎమ్యులేట్ ద సక్సెస్ అంటే దాన్ని ఇమిటేట్ చేయడం అనే సెన్స్లో. ఓకే, ఎమ్యులేట్ ద సక్సెస్ అంటే సక్సెస్ని ఇంప్లిమెంట్ చేయడం, అంటే అదర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు చేసిన విధంగానే మనం కూడా దాన్ని రెప్లికేట్ చేయటం, రైట్? రెప్లికా అంటే కాపీ లాంటిది, మిమిక్ లాంటిది. ఇమిటేట్, మిమిక్, రీప్రొడ్యూస్. టు కాపీ సంథింగ్ అచీవ్డ్, వాళ్ళ స్టైల్లోనే మనం కూడా దాన్ని కాపీ చేసే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఎమ్యులేట్. తర్వాత మ్యాల్ ఫ్యాక్టర్, ఇది మాల్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మ్యాల్ ఫ్యాక్టర్ అనేవాడు ఒక కామన్ నౌన్ అమ్మా, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. మ్యాల్ ఫ్యాక్షన్ అని కూడా ఒక వర్డ్ ఉంది, మాల్ ఫ్యాక్షన్ అండ్ మాల్ ఫ్యాక్టర్, బోత్ ఆర్ రిలేటెడ్ టు సిమిలర్ నౌన్. కాకపోతే ఫ్యాక్షన్ అంటే డీడ్, ఫ్యాక్టర్ అంటే ఆ డీడ్స్ చేసేవాడు. సో నెగటివ్ డీడ్, చెడ్డ పనులు, చెడ్డ పని చేసేవాడు, ఆ చెడ్డ పనుల్ని మెయిల్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. దే హ్యాడ్ ద రైట్ టు అరెస్ట్ మెయిల్ ఫ్యాక్టర్స్, రెబెల్స్ అండ్ అవుట్లాస్. మెయిల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటమ్మా? క్రిమినల్స్గా చెప్పుకోవచ్చు, తప్పు చేసిన వాళ్ళని మనం మెయిల్ ఫ్యాక్టర్స్గా చెప్తాం. పర్సన్ హూ డస్ బ్యాడ్ ఆర్ ఇల్లీగల్ థింగ్స్, ఇల్లీగల్గా ఉండేటువంటి విషయాలకు సంబంధించి, రైట్? ఇల్లీగల్ యాక్టివిటీస్లో కానీ బ్యాడ్ థింగ్స్లో కానీ ఉండే వ్యక్తిని మనం ఇన్వాల్వ్ అయ్యి ఉండే వ్యక్తిని మనం మెయిల్ ఫ్యాక్టర్ అంటాం. రాంగ్ డూయర్ అని కానీ క్రిమినల్ కానీ మనం చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ఎ కామన్ నౌన్. నెక్స్ట్ మిస్ గివింగ్స్, మిస్ గివింగ్ ఇది నౌన్ అమ్మా, అభ్యంతరాలు అంటాం. మిస్ గివింగ్స్ అంటే ఏంటమ్మా? అభ్యంతరాలు అంటే దేని గురించి అయినా ఇదేదో తప్పుగా ఉంది, ఫ్యూచర్లో మనకి ఇబ్బంది పడచ్చు అని దాన్ని వ్యతిరేకిస్తాం చూసారా, అభ్యంతరాలు వ్యక్తం చేస్తాం చూసారా, దాన్ని మనం మిస్ అంటాం. మిస్ అన్నది ఎప్పుడు కూడా మనకి యూజువల్గా నెగిటివ్ కాంటెక్స్లోనే వాడతాం. ఓకే, మిస్ ఈజ్ నెగిటివ్ సంథింగ్. మిస్సో అన్నది హేట్ అనే మీనింగ్ వచ్చేటువంటి ఒక రూట్ వర్డ్ ఉంది. అలానే మిస్ అంటే నాట్, ఓకే, ఇన్అప్రాప్రియేట్ అని చెప్పడం, రైట్?
సో ఆ సెన్స్లో మిస్ అనేది నెగిటివ్. సో మిస్ట్రస్ట్ అని చెప్పచ్చు, మిస్ట్రస్ట్, కన్సర్న్, స్కెప్టిసిజం అంటే డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడం. ఓకే, దెర్ ఈస్ సమ్ సీరియస్ డౌట్, అభ్యంతరాలు అని చెప్పాం కదా. సో దట్ ఈస్ మిస్ట్రస్ట్, కన్సర్న్, స్కెప్టిసిజం. స్కెప్టిసిజం అన్నా కూడా డౌట్ చేయడం, క్వశ్చన్ చేయడం, ఇందులో లోపాలు ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు అని దాన్ని క్వశ్చన్ చేయడం. ఎ ఫీలింగ్ ఆఫ్ డౌట్ ఆర్ వరీ అబౌట్ ఎ ఫ్యూచర్ ఈవెంట్. తర్వాత అపెండ్, ఇట్స్ ఎ వర్బ్ అంటే దేన్నైనా తలకిందులు చేసేయడం అనే సెన్స్లో అపెండ్ అనే పదాన్ని వాడతాం. ఎక్కువగా స్టాక్ మార్కెట్ అపెండ్ అయిపోయింది అంటే మొత్తానికి వాట్ వి సే అప్సైడ్ డౌన్ అంటాం కదా, ఇన్వర్ట్ అయిపోయింది అనొచ్చు, ఫ్లిప్ అయిపోయింది అనొచ్చు, ఓవర్ టర్న్ అయిపోయింది, తలకిందులు అయిపోయింది. దట్ ఈస్ యువర్ అపెండ్. ఈ అపెండెడ్ ద బైసైకిల్ టు ఫిక్స్ ఇట్స్ ఫ్లాట్ టైర్. సో టైర్ని మనం ఏం చేస్తాం, సీట్ మీద మళ్ళీ దాన్ని అప్సైడ్ డౌన్ చేస్తాం కదా, టు ఫిక్స్ ఇట్. సో దట్ ఈస్ అపెండెడ్, రైట్. సెట్ ఆన్ టర్న్ ఆన్ ఇట్స్ ఎండ్ ఆర్ అప్సైడ్ డౌన్, తలక్రిందులుగా చేయడాన్ని మనం అపెండ్ అంటాం. తర్వాత కోహెరెన్స్. కోహెరెన్స్ అనేది నౌన్, పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడతాం. కోహరెంట్, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్, పాజిటివ్ కాంటెక్స్ట్. సో ఇన్కోహెరెంట్ అనేది నెగిటివ్ కాంటెక్స్ట్, అంటే ఇల్లాజికల్ అని చెప్తాం. దట్ ఈస్ ఇల్లాజికల్, ఇర్రేషనల్. రేషనల్గా ఉంది అంటే లాజికల్గా ఉంది, అది కోహరెంట్గా ఉంది. కోహరెన్స్ అంటే లాజిక్, కోహరెంట్ అంటే లాజికల్. ఓకే, సో కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు, లాజికాలిటీ అని చెప్పొచ్చు, రేషనాలిటీ అని చెప్పొచ్చు, రైట్. రేషనల్ యాడ్జెక్టివ్, రేషనాలిటీ నౌన్. దెర్ వాజ్ నో కోహరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఫస్ట్ దానికి రెండో దానికి ఎటువంటి లాజికల్ కనెక్షన్ అన్నది లేదు. ఓకే, దెర్ ఈస్ నో రేషనాలిటీ, దెర్ ఈస్ నో లాజిక్ అని చెప్పడం. ద సిచ్యువేషన్ when the parts of something fit together in a natural or reasonable way. అన్నీ కూడా సెట్ అవ్వడం, రైట్. కనెక్షన్ అనేది కుదరటం, ఒక లాజికల్ వేలో సెట్ అవ్వడాన్ని, పార్ట్స్ అన్నింటిని కూడా మనం యునైట్ చేస్తే అదొక లాజిక్లా కనిపించడం. లేదంటే ఒకసారి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఇర్రేషనల్గా అనిపిస్తుంటాయి. ఓకే, దెర్ ఈస్ నో లాజిక్, దెర్ ఈస్ సమ్ మిస్సింగ్ లాజిక్ ఇన్ ఇట్. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్కోహరెంట్, రైట్. సో కోహరెన్స్ అంటే లాజిక్, కన్సిస్టెన్సీ అని కానీ, ఓకే, రేషనాలిటీ అనే పదాలను మనం వాడచ్చు. నెక్స్ట్ బిహోవ్, ఇది మీరు వినుండ్రు. ఓకే, ఇది వర్బ్గా వాడతామమ్మా. వర్బ్ అంటే ఎలా అంటే ఆబ్లిగేటరీ, అంటే ఏదైనా మీకు కరెక్ట్ అనిపించడం. ఇట్ ఈస్ రైట్ ఫర్ సమ్ వన్ టు డూ సంథింగ్. ఓకే, ఇట్ ఈస్ రైట్ అంటే మీకున్నటువంటి హక్కు అని చెప్పొచ్చు. ఇట్ ఇల్ బిహేవ్స్ యూ టు స్పీక్ సో రూడ్లీ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఇక్కడ ఇల్ బిహేవ్ అని వాడాడు, అంటే బిహేవ్, ఇల్ బిహేవ్. ఇల్ అంటే నెగిటివ్ కదా, సో యూ షుడ్ నాట్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఇల్ వచ్చింది కాబట్టి. బిహేవ్స్ అంటే యూ షుడ్, బిహేవ్స్ అనేది షుడ్. సో ఇల్ బిహేవ్ కాబట్టి యూ షుడ్ నాట్ స్పీక్ సో రూడ్లీ ఆఫ్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ గురించి అంత రూడ్గా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇల్ బిహేవ్ అంటే షుడ్ నాట్ కాబట్టి, బిహేవ్ అంటే షుడ్, అంటే ఆబ్లిగేటరీ, నెసెసరీ, ఇన్కంబెంట్. సో ఖచ్చితంగా చేయాలి అనే సెన్స్లో వాడతాం. యూ షుడ్ అంటే ఏంటమ్మా, షుడ్ అంటే యూ హ్యావ్ టు. ఆబ్లిగేషన్ అంటే ఏంటి, యూ హ్యావ్ టు, యూ నీడ్ టు, మీరు చేయాల్సిందే అనేటువంటి ఒక రూల్ ఆబ్లిగేషన్. నెసెసరీ అన్న అదే కదా, ఇంపార్టెంట్, విచ్ యూ కెనాట్ ఇగ్నోర్. తర్వాత రెసిలియన్స్, ఇది కూడా మనకి చాలాసార్లు మనం నేర్చుకున్నాం. రెసిలియన్స్ ఈజ్ బేసిక్లీ ఎ నౌన్ అండ్ ఇట్స్ adjective is resilient, adjective. అండ్ దీని అర్థం ఏంటమ్మా, బౌన్సింగ్ బ్యాక్ అనుకున్నాం కదా. సో రెసిలియంట్ అంటే ఏంటమ్మా, క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్, అంటే క్లైమేట్ ఒకవేళ యాడ్వర్స్గా ఉన్నా కూడా వాటిని తట్టుకునే విధంగా ఉండేటువంటి క్రాప్స్ని మనం క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ అని అంటాం. సో రెసిలియన్స్ అంటే తట్టుకొని నిలబడగలగడం అనే సెన్స్లో వాడతాం. ఏదైనా క్రైసిస్ వచ్చినా దాన్ని విత్స్టాండ్ చేసుకోగలే ఎబిలిటీ, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఎబిలిటీని రెసిలియన్స్ అంటాం, రైట్. సో అది నౌన్, పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. ట్రామా రీసెర్చర్స్ ఎంఫసైజ్ ద రెసిలియన్స్ ఆఫ్ ద హ్యూమన్ సైక్. సైక్ అంటే హ్యూమన్ బ్రెయిన్, సైక్ రిలేటెడ్ టు మెంటల్ థింగ్స్, రైట్. సప్పల్నెస్ అనొచ్చు, టఫ్నెస్ అనొచ్చు. టఫ్నెస్ అంటే దేన్నైనా విత్స్టాండ్ చేసుకొని నిలబడే ఎబిలిటీ. దట్ ఈస్ యువర్ ద ఎబిలిటీ టు బీ హ్యాపీ, సక్సెస్ఫుల్ ఈవెన్ ఆఫ్టర్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ బ్యాడ్ హ్యాస్ హ్యాపెండ్. అంటే కూల్గా ఉండగలగడం, సిచ్యువేషన్లో కృంగిపోకుండా గట్టిగా నిలబడగలగడం. దట్ ఈస్ కాల్డ్ యువర్ రెసిలియన్స్. తర్వాత అసైన్మెంట్ని ఒకసారి మీరు ఆన్సర్ అయితే చేయండి అమ్మా, రైట్. సో వాట్ ఎవర్ ఈస్ ఆస్క్డ్ ఇన్ టుడేస్ అసైన్మెంట్ ఆఫ్ ద డే, దాన్ని మీరు అందరూ ఆన్సర్ చేయాలి. సో యూ హ్యావ్ గివెన్ అగైన్ అ వర్డ్ అండ్ ఎ ఫిల్లర్. సో వీటిని
కన్సిడర్ చేసి మీరు దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ద మెల్టింగ్ permafrost and dash sea levels can have dash effects on local ecosystems as well as the climate. ఇది ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్లో ఒక లైన్ని తీసుకున్నాం మనం, రైట్. వీ హ్యావ్ గాట్ 5 ఆప్షన్స్ అండ్ యూ హ్యావ్ టు చూస్ వన్. అలానే వర్డ్ చూసుకుంటే కనుక 7 lettered వర్డ్ ఇచ్చాం, రైట్, విచ్ ఈస్ అ నౌన్ విచ్ కెన్ ఫంక్షన్ యాజ్ బోత్ నౌన్ అండ్ అడ్జెక్టివ్. సేమ్ వర్డ్నే నౌన్గా వాడచ్చు, అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు, అది కూడా పాజిటివ్ కాంటెక్స్ట్. యాంటిక్ రెట్రో అనే మీనింగ్ వస్తుంది, అంటే సంథింగ్ రిలేటెడ్ టు పాతది. అలానే పాతది అయితే ఏంటి సార్, ఓల్డ్ అయితే ఏంటి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అమ్మ, అది ఇంపార్టెంట్. సో ఓల్డ్ అయినంత మాత్రాన కాదు అక్కడ, అది గోల్డ్ అనమాట. అంటే ఏంటి, పాతదైనా కూడా స్టైలిష్గా ఉండడం, పాతదైనప్పుడు కూడా మనందరం దాన్ని ఆదరించగలగడం, పాతదైనా మనం అందరం దాన్ని ఇష్టపడటం, దట్ ఈస్ ఆ వర్డ్కి సంబంధించినటువంటి క్లూజ్ అనమాట అవి. సో ఆ కాంటెక్స్లో మనం యాంటిక్ రెట్రో అని వాడచ్చు. సో ఆ వర్డ్ ఏంటనేది మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. అలానే యూసేజ్లు ఏమన్నా మీకు వర్డ్స్ నేర్చుకుంటున్నప్పుడు వాటి యూసేజెస్ రాసుకోవటం అన్నది అలవాటు చేసుకోండి. అది స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉంటుంది, కానీ వన్స్ ఇఫ్ యూ మేక్ ఇట్ ఎ హ్యాబిట్, మీరు చాలా ఈజీగా వర్డ్స్ యొక్క కాంటెక్చువల్ మీనింగ్ని మీరు చదువుతున్నప్పుడే మీకు అర్థమైపోతుంటాయి, రైట్. సో దట్స్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్గా మీరు చేయాల్సి వస్తుంది అది, రైట్. సో ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో అవే మీకు ఎక్కువగా ఫలితాలు ఇస్తాయమ్మా. ఎఫర్ట్స్ పెట్టకుండా ఈజీగా మీకు ఏదైనా వస్తుందంటే అది ఎక్కువసేపు నిలవదనే విషయాన్ని మీరు గమనించాలి. ఎఫర్ట్స్ పెడుతూ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఖచ్చితంగా అది మీకు ఎక్కువ ఫలితాలు ఇస్తుంది, ఎక్కువ సేపు మీతో ఉంటుంది అది, ఓకే. అదే మీరు షార్ట్ కట్స్ వెనకాల పరిగెత్తారనుకోండి, అది మీకు కంప్లీట్ ఇవ్వదు, అంటే ఒక తాత్కాలికమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో దాని నుంచి మీరు బెనిఫిట్స్ పొందలేరు, ఆ కాన్ఫిడెన్స్ కూడా రాదు, రైట్. సో హోప్ దిస్ అసైన్మెంట్ మీరు చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. స్టే ట్యూన్ టు ISE ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. Until then, keep learning, keep enjoying. Your Kiran sir signing off. Have a nice day. Take care. Bye-bye.